హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఎర్త్ గురించి తెలుసుకుంటున్నాము. ఎర్త్ భూమి గురించి తెలుసుకుంటున్నాము. గత వీడియోలో భూమి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. భూభ్రమణం, భూ పరిభ్రమణం వరకు తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం ఉత్తర ధ్రువం, భూమి అక్షము, భూమి కక్ష, అక్షాంశాలు, రేఖాంశాలు మొదలైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. భూభ్రమణం, భూ పరిభ్రమణం. భూమి అక్షం వంగి ఉండటం వల్ల కలిగే ఫలితాలు: రాత్రింబవళ్లలో కాల వ్యత్యాసం, ఋతువులు ఏర్పడటం, ఆయన రేఖలు, వలయాల నిర్ధారణ జరుగుతుంది. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, నార్త్ పోల్, సౌత్ పోల్. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, నార్త్ పోల్, సౌత్ పోల్. భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు భూమిపై ఉత్తర దక్షిణాలలో 2 బిందువులు స్థిరంగా ఉంటాయి. వాటిని ధ్రువాలు, పోల్స్ అంటారు. భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు భూమిపై ఉత్తర దక్షిణాలలో 2 బిందువులు స్థిరంగా ఉంటాయి. వాటిని ధ్రువాలు అంటారు. ఉత్తరాన ఉన్న బిందువును ఉత్తర ధ్రువం, నార్త్ పోల్ అని, దక్షిణాన ఉన్న బిందువును దక్షిణ ధ్రువం, సౌత్ పోల్ అని అంటారు. భూమి అక్షము, ఎర్త్స్ యాక్సిస్. భూమి అక్షము భూమి యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూమి నాభి కేంద్రం, భూమి యొక్క కేంద్రం ద్వారా గీయబడిన ఊహారేఖను భూమి అక్షం అంటారు. భూమి అక్షం భూకక్ష మీది క్షితిజ లంబం నుంచి 23.5 డిగ్రీలు వంగి ధ్రువ నక్షత్రాన్ని చూస్తున్నది. భూమి అక్షం భూకక్ష మీద క్షితిజ లంబం నుంచి 23.5 డిగ్రీలు వంగి ధ్రువ నక్షత్రాన్ని చూస్తున్నది. భూమి కక్ష, ఎర్త్స్ ఆర్బిట్. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని భూమి యొక్క కక్ష, మార్గం అని అంటారు. ఇది దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది. భూమి యొక్క కక్ష, ఎర్త్స్ ఆర్బిట్. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని భూమి కక్ష అంటారు. ఇది దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది. పరిహేలి. భూమి సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో పరిభ్రమించడం వల్ల భూమి సూర్యుల మధ్య దూరం స్థిరంగా ఉండదు. సూర్యుని నుంచి భూమి అతి తక్కువ దూరంలో ఉండే స్థానాన్ని పరిహేలి అంటారు. భూమి సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో పరిభ్రమించడం వల్ల భూమి సూర్యుల మధ్య దూరం స్థిరంగా ఉండదు. సూర్యుని నుంచి భూమి అతి తక్కువ దూరంలో ఉండే స్థానాన్ని పరిహేలి అంటారు. సూర్యుని నుండి భూమి కనిష్ట దూరం 14,70,97,000 కిలోమీటర్లు. సూర్యుని నుంచి భూమి యొక్క కనిష్ట దూరం 14,70,97,000 కిలోమీటర్లు. అపహేలి. సూర్యుని నుంచి భూమి అతి ఎక్కువ దూరంలో ఉండే స్థానాన్ని అపహేలి అంటారు. సూర్యుని నుంచి భూమి అతి ఎక్కువ దూరంలో ఉండే స్థానాన్ని అపహేలి అంటారు. మనం పరిహేలి గురించి తెలుసుకున్నాము. భూమి సూర్యుని చుట్టూ నిర్ణీత కక్షలో తిరుగుతూ దీర్ఘ వృత్తాకార కక్షలో పరిభ్రమించడం వల్ల భూమి సూర్యుల మధ్య దూరం స్థిరంగా ఉండదు. సూర్యుని నుంచి భూమి అతి తక్కువ దూరంలో ఉండే స్థానాన్ని పరిహేలి అంటారు. సూర్యుని నుంచి భూమి అతి తక్కువ దూరంలో ఉండే స్థానాన్ని పరిహేలి అంటారు. సూర్యుని నుంచి భూమి కనిష్ట
దూరం 14,70,97,000 కిలోమీటర్లు. అపహేలి సూర్యుని నుండి భూమి అతి ఎక్కువ దూరంలో ఉండే స్థానాన్ని అపహేలి అంటారు. సూర్యుని నుంచి భూమి యొక్క గరిష్ట దూరం, అతి ఎక్కువ దూరం, గరిష్ట దూరం. సూర్యుని నుండి భూమి యొక్క గరిష్ట దూరం, అతి ఎక్కువ దూరం 15,20,99,000 కిలోమీటర్లు. 15,20,99,000 కిలోమీటర్లు. జూలై 4వ తేదీన సూర్యుడి నుంచి భూమి గరిష్ట రూపంలో అంటే అతి ఎక్కువ దూరంలో ఉంటుంది. జూలై 4వ తేదీన సూర్యుడి నుంచి భూమి గరిష్ట దూరంలో ఉంటుంది. జనవరి 3వ తేదీన సూర్యుడి నుంచి భూమి కనిష్ట దూరంలో ఉంటుంది, అంటే తక్కువ దూరంలో ఉంటుంది. కనిష్ట దూరం, తక్కువ దూరంలో ఉంటుంది. జనవరి 3వ తేదీన సూర్యుని నుండి భూమి కనిష్ట దూరంలో ఉంటుంది. జూలై 4వ తేదీన సూర్యుని నుండి భూమి గరిష్ట దూరంలో అంటే అతి ఎక్కువ దూరంలో ఉంటుంది. జనవరి 3వ తేదీన సూర్యుని నుంచి భూమి కనిష్ట దూరంలో అంటే అతి తక్కువ దూరంలో ఉంటుంది. భూమి సూర్యుల మధ్యనున్న దూరం హెచ్చు తగ్గులకు భూమిపై వేసవి, శీతాకాలాలు, వర్షాకాలాలు ఏర్పడడానికి సంబంధం లేదు. భూమి సూర్యుల మధ్య ఉన్న దూరం హెచ్చు తగ్గులు భూమిపై వేసవి, శీతాకాలాలు, వర్షాకాలాలు ఏర్పడడానికి సంబంధం లేదు. ఎందుకంటే సూర్యకిరణాలు వాతావరణాన్ని నేరుగా వేడి చేయలేవు. సూర్యకిరణాలు భూమిపై పడగా భూమి వేడెక్కుతుంది. వేడెక్కిన భూమి వాతావరణాన్ని వేడి చేస్తుంది. అందువల్లనే భూమి పైకి పోయిన కొలది కూడా ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. హిమాలయ పర్వతాలు మంచుతో కప్పబడి ఉండడానికి కూడా కారణం ఇదే. భూమి పైకి పోయిన కొలది ఉష్ణోగ్రత తగ్గుతూ పోవడం వలన హిమాలయాలు భారతదేశంలో అతి ఎత్తైన పర్వతాలు కావడం వల్ల భారతదేశంలో భరత భూమిపై ఉత్తరాన హిమాలయాలు అతి ఎక్కువ ఎత్తైన పర్వతాలు కావడం వల్ల మంచుతో కప్పబడి ఉండడానికి కారణం ఇదే. నెక్స్ట్ అక్షాంశాలు, రేఖాంశాలు, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. అక్షాంశాలు లాటిట్యూడ్స్ అండ్ రేఖాంశాలు లాంగిట్యూడ్స్. లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. భూమధ్య రేఖ ఉత్తర దక్షిణ ధ్రువాలకు సమాన దూరంలో భూమి చుట్టూ గీయబడిన ఊహారేఖను భూమధ్య రేఖ అంటారు. అక్షాంశములు లాటిట్యూడ్స్. అక్షాంశములు భూమధ్య రేఖకు సమాంతరంగా 1 డిగ్రీ అంతరంతో భూమి చుట్టూ ఉత్తర దక్షిణ ధ్రువాల వరకు గీయబడిన ఊహారేఖలను అక్షాంశములు అంటారు. భూమధ్య రేఖకు సమాంతరంగా 1 డిగ్రీ అంతరముతో భూమి చుట్టూ ఉత్తర దక్షిణ ధ్రువాల వరకు గీయబడిన ఊహారేఖలను అక్షాంశములు అంటారు. అక్షాంశాలు వృత్త రేఖలు. ఇవి మొత్తం 180 డిగ్రీలు. భూమధ్య రేఖకు ఉత్తర ధ్రువానికి మధ్యనున్న 90 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు. భూమధ్య రేఖకు ఉత్తర ధ్రువానికి మధ్యనున్న 90 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు భూమధ్య రేఖకు దక్షిణ ధ్రువానికి మధ్యనున్న 90 డిగ్రీల దక్షిణ అక్షాంశాలుగా పిలువబడుచున్నవి. భూమధ్య రేఖకు ఉత్తర ధ్రువానికి మధ్యనున్న 90 డిగ్రీలు ఉత్తర అక్షాంశాలుగాను, భూమధ్య రేఖకు ఉత్తర అక్షాంశాలుగాను, దక్షిణ ధ్రువానికి భూమధ్య రేఖకు మధ్య 90 డిగ్రీల కోణాన్ని దక్షిణ అక్షాంశాలుగాను పిలువబడటం జరిగింది. ఉత్తర ధ్రువం 90 డిగ్రీల ఉత్తర అక్షాంశం, దక్షిణ ధ్రువం 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం.
భూమధ్య రేఖ 0 డిగ్రీ అక్షాంశం. భూమధ్య రేఖ 0 డిగ్రీ అక్షాంశం. రేఖాంశములు లాంగిట్యూడ్స్ ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ 1 డిగ్రీ అంతరముతో భూమి మీద గీయబడిన ఊహారేఖలను రేఖాంశములు అంటారు. ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ 1 డిగ్రీ అంతరముతో భూమి మీద గీయబడిన ఊహారేఖలను రేఖాంశములు అంటారు. రేఖాంశములు 180 డిగ్రీలుగా ఉంటాయి. ఇందులో గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పున ఉన్న 180 డిగ్రీల తూర్పు రేఖాంశాలు, గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పున ఉన్నవి 180 డిగ్రీల తూర్పు రేఖాంశాలు, గ్రీనిచ్ రేఖాంశానికి పశ్చిమాన ఉన్నవి 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశాలు. రేఖాంశాల మధ్య దూరం మారుతుంది. భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు పోయిన కొలది రేఖాంశాల మధ్య దూరం తగ్గుతూ ఉంటుంది. భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు పోయిన కొలది రేఖాంశాల దూరం తగ్గుతూ ఉంటుంది. గ్రీనిచ్ రేఖాంశం లండన్ సమీపంలోని గ్రీనిచ్ మీదుగా వెళ్ళే 0 డిగ్రీ రేఖాంశమును గ్రీనిచ్ రేఖాంశం లేదా ప్రామాణిక రేఖాంశం అంటారు. గ్రీనిచ్ రేఖాంశము లండన్ సమీపంలోని గ్రీనిచ్ మీదుగా వెళ్ళే 0 డిగ్రీ రేఖాంశమును గ్రీనిచ్ రేఖాంశం లేదా ప్రామాణిక రేఖాంశం అంటారు. అంతర్జాతీయ దినరేఖ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంతర్జాతీయ దినరేఖ ఇంటర్నేషనల్ డేట్ లైన్ 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశమును అంతర్జాతీయ దినరేఖ అంటారు. ఇది పసిఫిక్ మహాసముద్రం ద్వారా పోతుంది. అంతర్జాతీయ దినరేఖను తూర్పు నుంచి పశ్చిమానికి దాటేవారు ఒకరోజు తగ్గించుకోవాలి. పశ్చిమం నుంచి తూర్పునకు దాటువారు ఒకరోజు కలుపుకోవాలి. అంతర్జాతీయ దినరేఖను తూర్పు నుంచి పశ్చిమానికి దాటేవారు ఒకరోజు తగ్గించుకోవాలి. పశ్చిమం నుంచి తూర్పునకు దాటువారు ఒకరోజు కలుపుకోవాలి. అంతర్జాతీయ దినరేఖ ఇంటర్నేషనల్ డేట్ లైన్ 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశమును అంతర్జాతీయ దినరేఖ అంటారు. ఇది పసిఫిక్ మహాసముద్రం ద్వారా పోతుంది. అంతర్జాతీయ దినరేఖను తూర్పు నుంచి పశ్చిమానికి దాటేవారు ఒకరోజు తగ్గించుకోవాలి. అంతర్జాతీయ దినరేఖను పశ్చిమం నుంచి తూర్పునకు దాటేవారు ఒకరోజు కలుపుకోవాలి. ఆయన రేఖలు ట్రాపిక్స్ సంవత్సరం పొడవునా సూర్యకిరణాలు భూమిపై 2 అక్షాంశ రేఖల మధ్యనే లంబంగా పడతాయి. ఈ 2 అక్షాంశ రేఖలకు బయటి ప్రదేశాలలో ఎప్పుడు లంబంగా పడవు. ఈ 2 అక్షాంశ రేఖలను ఆయన రేఖలు అంటారు. ఆయన రేఖలు ట్రాపిక్స్ ఆయన రేఖలు సంవత్సరం పొడవునా సూర్యకిరణాలు భూమిపై 2 అక్షాంశ రేఖల మధ్యనే లంబంగా పడతాయి. ఈ 2 అక్షాంశ రేఖలకు బయటి ప్రదేశాలలో ఎప్పుడు లంబంగా పడవు. ఈ 2 అక్షాంశ రేఖలను ఆయన రేఖలు అంటారు. సంవత్సరం పొడవునా సూర్యకిరణాలు భూమిపై 2 అక్షాంశ రేఖల మధ్యనే లంబంగా పడతాయి. ఈ 2 అక్షాంశ రేఖలను ఆయన రేఖలు అంటారు. కర్కట రేఖ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కట రేఖ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశమును కర్కట రేఖ అంటారు. మకర రేఖ కర్కాటక రేఖ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 డిగ్రీల అక్షాంశమును కర్కట రేఖ అని అంటారు. ఇది ఉత్తర ఆయన రేఖ. మకర రేఖ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్
23.5 దక్షిణ అక్షాంశమును మకర రేఖ అంటారు. 23.5 దక్షిణ అక్షాంశమును మకర రేఖ అంటారు. ఇది దక్షిణ ఆయన రేఖ. సూర్యకిరణాలు మార్చి 21, సెప్టెంబర్ 23 తేదీలలో భూమధ్య రేఖ మీద, జూన్ 21 కర్కాటక రేఖ మీద, డిసెంబర్ 22 మకర రేఖ మీద లంబంగా పడతాయి. సూర్యకిరణాలు మార్చి 21, సెప్టెంబర్ 23 తేదీలలో భూమధ్య రేఖ మీద, జూన్ 21 కర్కాటక రేఖ మీద, డిసెంబర్ 22 మకర రేఖ మీద లంబంగా పడతాయి. సూర్యకిరణాలు మార్చి 21, సెప్టెంబర్ 23 తేదీలలో భూమధ్య రేఖ మీదను, జూన్ 21 కర్కాటక రేఖ మీదను, డిసెంబర్ 22 మీద మకర రేఖ మీదను లంబంగా పడతాయి. విషువత్తులు, ఎక్వినాక్సెస్ విషువత్తులు. సూర్యకిరణాలు మార్చి 21, సెప్టెంబర్ 23 తేదీలలో భూమధ్య రేఖ మీద లంబంగా పడతాయి. అప్పుడు ప్రపంచమంతటా రాత్రింబవళ్ళు సమాన కాల పరిమితిలో ఉంటాయి. అందువల్ల ఈ 2 రోజులను విషువత్తులు అంటారు. ఎక్వినాక్సెస్. సూర్యకిరణాలు మార్చి 21, సెప్టెంబర్ 23 తేదీలలో భూమధ్య రేఖ మీద లంబంగా పడతాయి. అప్పుడు ప్రపంచమంతటా రాత్రింబవళ్ళు సమాన కాల పరిమితిలో ఉంటాయి. అందువల్ల ఈ 2 రోజులను విషువత్తులు అంటారు. ఆయనాంశము. సూర్యకిరణాలు ఆయన రేఖ మీద లంబంగా పడే రోజును ఆయనాంశము అంటారు. ఆయనాంతము. సోల్స్టిక్. ఆయనాంతము. సూర్యకిరణాలు ఆయన రేఖ మీద లంబంగా పడే రోజును ఆయనాంతము అంటారు. సూర్యకిరణాలు ఆయన రేఖ మీద లంబంగా పడే రోజును ఆయనాంతము అంటారు. సారీ స్టూడెంట్స్, ముందుగా నేను ఆయనాంశం అన్నాను. సూర్యకిరణాలు ఆయన రేఖ మీద లంబంగా పడే రోజును ఆయనాంతము అంటారు. సూర్యకిరణాలు ఆయన రేఖ మీద లంబంగా పడే రోజును ఆయనాంతం అంటారు. జూన్ 21వ తేదీన సూర్యకిరణాలు కర్కాటక రేఖ మీద లంబంగా పడతాయి. ఆ రోజును ఉత్తరార్ధగోళంలో వేసవి ఆయనాంతము అంటారు. దక్షిణార్ధగోళంలో శీతాకాలపు ఆయనాంతము అంటారు. జూన్ 21వ తేదీన సూర్యకిరణాలు కర్కాటక రేఖ మీద లంబంగా పడతాయి. ఆ రోజును ఉత్తరార్ధగోళంలో వేసవి ఆయనాంతము అని, దక్షిణార్ధగోళంలో శీతాకాలపు ఆయనాంతమని అంటారు. జూన్ 21వ తేదీన సూర్యకిరణాలు కర్కాటక రేఖ మీద లంబంగా పడతాయి. ఆ రోజును ఉత్తరార్ధగోళంలో వేసవి ఆయనాంతము అని, దక్షిణార్ధగోళంలో శీతాకాలపు ఆయనాంతము అని అంటారు. డిసెంబర్ 22వ తేదీన సూర్యకిరణాలు మకర రేఖ మీద లంబంగా పడతాయి. డిసెంబర్ 22వ తేదీన సూర్యకిరణాలు మకర రేఖ మీద లంబంగా పడతాయి. ఈ రోజును దక్షిణార్ధగోళంలో వేసవి ఆయనాంతమని, ఉత్తరార్ధగోళంలో శీతాకాలపు ఆయనాంతమని అంటారు. స్టూడెంట్స్, కన్ఫ్యూజ్ అవ్వకుండా అర్థం చేసుకోండి. జూన్ 21వ తేదీన సూర్యకిరణాలు కర్కాటక రేఖ మీద లంబంగా పడతాయి. జూన్ 21వ తేదీన సూర్యకిరణాలు కర్కాటక రేఖ మీద లంబంగా పడతాయి. ఆ రోజును ఉత్తరార్ధగోళంలో వేసవి ఆయనాంతమని, దక్షిణార్ధగోళంలో శీతాకాలపు ఆయనాంతమని అంటారు. అదేవిధంగా డిసెంబర్ 22వ తేదీన సూర్యకిరణాలు మకర రేఖ మీద లంబంగా పడతాయి. డిసెంబర్ 22వ తేదీన సూర్యకిరణాలు మకర రేఖ మీద లంబంగా పడతాయి. ఈ రోజును దక్షిణార్ధగోళంలో వేసవి ఆయనాంతమని,
ఉత్తరార్ధగోళంలో శీతాకాలపు అయనాంతం అని అంటారు. డిసెంబర్ 22వ తేదీన సూర్యకిరణాలు మకర రేఖ మీద లంబంగా పడతాయి. ఈ రోజును దక్షిణార్ధగోళంలో వేసవి అయనాంతం అని, ఉత్తరార్ధగోళంలో శీతాకాలపు అయనాంతం అని అంటారు. ఉత్తరార్ధగోళం భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న భూమి యొక్క అర్ధభాగమును ఉత్తరార్ధగోళం అంటారు. ఉత్తరార్ధగోళం భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న భూమి యొక్క అర్ధభాగాన్ని ఉత్తరార్ధగోళం అంటారు. దక్షిణార్ధగోళం భూమధ్య రేఖకు దక్షిణాన ఉన్న భూమి యొక్క అర్ధభాగమును దక్షిణార్ధగోళం అని అంటారు. దక్షిణార్ధగోళం భూమధ్య రేఖకు దక్షిణాన ఉన్న భూ అర్ధభాగమును దక్షిణార్ధగోళం అంటారు. ఉత్తరార్ధగోళం భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న అర్ధభాగమును ఉత్తరార్ధగోళం అంటారు. భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న భూమి యొక్క అర్ధభాగమును ఉత్తరార్ధగోళం అంటారు. దక్షిణార్ధగోళం భూమధ్య రేఖకు దక్షిణాన ఉన్న అర్ధభాగమును దక్షిణార్ధగోళం అంటారు. ప్రపంచ కాలమానము వరల్డ్ టైం, ప్రపంచ కాలమానము రేఖాంశము కాల నిర్ణయం. ఒక ప్రదేశం యొక్క కాలాన్ని రేఖాంశమును బట్టి నిర్ణయిస్తారు. ఒక ప్రదేశం యొక్క కాలాన్ని రేఖాంశమును బట్టి నిర్ణయిస్తారు. భూమి తన అక్షంపై ఒకసారి తిరగడానికి 24 గంటలు పడుతుంది. గ్రీనిచ్ రేఖాంశం 0 డిగ్రీ రేఖాంశమును ప్రామాణికంగా తీసుకున్నప్పుడు గ్రీనిచ్ రేఖ నుంచి తూర్పునకు పోయిన కొలది ప్రతి డిగ్రీకి 4 నిమిషాల చొప్పున పెరుగుతుంది. గ్రీనిచ్ రేఖాంశం నుండి పశ్చిమానికి పోయిన కొలది ప్రతి డిగ్రీకి 4 నిమిషాలు తగ్గుతుంది. గ్రీనిచ్ రేఖాంశము 0 డిగ్రీ రేఖాంశమును ప్రామాణికంగా తీసుకున్నప్పుడు గ్రీనిచ్ రేఖ నుండి తూర్పునకు పోయిన కొలది ప్రతి డిగ్రీకి 4 నిమిషాల చొప్పున పెరుగుతుంది. గ్రీనిచ్ రేఖాంశము నుంచి పశ్చిమానికి పోయిన కొలది ప్రతి డిగ్రీకి 4 నిమిషాల చొప్పున